అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం నిర్మలా గారు రచించిన తద్దినం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్ పనిలో పూర్తిగా నిమగ్నమైపోయిన సుధాకర్కి ఎవరో చెప్పారు, సార్ మీకు రిజిస్టర్ కవరుంది అంటూ. ఇంతలో పోస్ట్ మ్యాన్ రానే వచ్చాడు. సంతకం పెట్టి కవరు తీసుకున్నాడు సుధాకరం. ఇంత పెద్ద ఉత్తరం ఎవరు రాశారు చెప్పమా అనుకుంటూ అడ్రస్ చూశాడు. అమ్మ. ఈ మధ్యనే 2 నెలల కిందట ఊరికి వెళ్లి వచ్చాడు తను. ఇంతలో ఇంత పెద్ద ఉత్తరం, అందులోనూ రిజిస్టర్డ్ కవరు. ఆతృత ఆపుకోలేక కవర్ చింపి ఉత్తరం బయటికి తీశాడు. అక్షరాల వెంట కళ్ళు పరుగు తీస్తున్నాయి. చిరంజీవి సుధాకరాన్ని మీ అమ్మ దీవించి వ్రాయునది. నీకీ ఉత్తరం చేరేసరికి నేను మన ఊళ్ళో ఉండను. ఎక్కడ ఉంటాను అనేది నాకే తెలీదు. అసలు నీకీ ఉత్తరం రాస్తానని కాని వ్రాయాల్సి వస్తుందని కాని నేనెప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుండి నాకు మనుషుల మంచితనం మీద చెప్పలేని నమ్మకం. అలాగే తెలిసి నేనెవరికీ చెడు చేయలేదు. ఇంతకీ అసలు విషయానికే వస్తాను. వృద్ధాప్యంలో కొడుకులు కోడళ్లతో కలిసి ఉండాలని సాధారణంగా తల్లిదండ్రులు కోరుకుంటారు. కారణాలేమైతేనేం గాని ఈ రోజుల్లో అలా జరగటం లేదు. అందుకే మీరు నా దగ్గర లేరని కాని నేను మీ దగ్గర ఉండటం లేదని కాని బాధపడటం లేదు. దానికి నేను మిమ్మల్ని ఏమీ అనదలుచుకోలేదు. మీ ఉద్యోగరీత్యా మీరు దూరంగా ఉన్నారు. కాకపోయినా మీ స్వేచ్ఛా స్వతంత్రాలకి నేను అడ్డు రావాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే మీ నాన్నగారు తిరిగిన ఈ ఇంట్లోనే నా జీవితం వెళ్ళిపోవాలి అనుకున్నాను. అసలు నాకు ఈ ఒంటరి జీవితం వస్తుందని అనుకోలేదు. అసలు ఊహించను కూడా లేదు. నేను లేనిదే ఆయన ఉండలేరని తెలుసు. మేమిద్దరము ఈ జీవితం నుండి ఒకేసారి తప్పుకోవాలని ఎంతో ఆశపడ్డాము. కాని విధి వక్రించి మీ నాన్నగారు ముందే వెళ్ళిపోయారు. మీరు నా దగ్గర లేకపోయినా ఎవరి వీలు ప్రకారం వాళ్ళు వచ్చి వెళుతున్నారని సంతోషిస్తూ వచ్చాను. ఎవరు ఎప్పుడు వచ్చినా మీ నాన్నగారి ఆబ్దికానికి మాత్రం మీరిద్దరూ వస్తారు. మా మీద మీకున్న ఆపేక్షకి అభిమానానికి నేనెంతో సంతోషించేదాన్ని. ఇంత పెద్ద ఉద్యోగాల్లో ఉండి కూడా తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతను మర్చిపోకుండా ఉన్నారని ఎంతో గర్వించేదాన్ని. కాని మీ రాకలోని ఆంతర్యం మీరు పోయినసారి వచ్చి వెళ్ళినప్పుడే అర్థమైపోయింది. అది తెలిసిన తర్వాత నా గుండె తూట్లు పడింది. మీ నాన్నగారి మీద గౌరవాభిమానాలతోనూ నా మీద ఆపేక్షతోనూ మీరిక్కడికి రావటం లేదని, ఇక్కడికి వచ్చినందువలన మీకు మీ భార్యలకు బోలెడంత శ్రమ తప్పుతోందని అర్థమైన తరువాత నా ఉనికికి అర్థం లేదని తెలిసొచ్చింది. ఉత్తరం సగం చదివిన సుధాకరానికి ఆ రోజు జరిగినవన్నీ గుర్తుకొచ్చాయి. వంటింట్లో తల్లి పొద్దుటి నుండి పడే అవస్థ తను చూస్తూనే ఉన్నాడు. వంట చేస్తూనే మధ్య మధ్యలో వీధిగుమ్మం కేసి చూస్తూ ఉంది ఆవిడ. తమ్ముడి కోసమని తనకు తెలుసు. ప్రతి సంవత్సరం తమకిది అలవాటే. తన దూరం నుండి రావాలి కాబట్టి ఒకరోజు ముందే వస్తాడు. కాని తమ్ముడు దివాకరం దగ్గరి ఊళ్ళోనే ఉంటాడు కాబట్టి ఆ రోజు పొద్దున బయలుదేరి వస్తాడు. ఎప్పుడొచ్చినా భార్య పిల్లల్ని తీసుకురాకుండా వస్తారని ఆవిడ బాధ. ఈ రకంగానైనా అందరూ ఒకరోజైనా కలిసి ఉండాలని ఆవిడ ఆశ. ఒక్కరోజు భాగ్యానికి ఎందుకులే అని తాము అశ్రద్ధ చేస్తారు. తనకంటే దూరం. తమ్ముడికేమైంది? వాడు భార్య పిల్లల్ని తీసుకుని రావచ్చు కదా. ఏమో వాడిష్టం. ఎవరిష్టాలు వాళ్ళవి. ఆ రోజు సాయంత్రం తామిద్దరూ ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు. అప్పుడే దివాకరం అడిగాడు, ఒరే, ఒక్కరోజు కార్యక్రమం కోసం నువ్వు అంత దూరం నుంచి రాకపోతే ఏమైందిరా? అక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు కదా. నిజమే, కాని తద్దినమంటే మాటలు కాదు. ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి? అక్కడ అంత బిజీ అయిన సుధకి ఇంత పెద్ద వంట చేయటం కష్టం. వంట మనిషిని పెట్టాలంటే ఓ పట్టాన దొరకరు. దొరికినా బోలెడు డబ్బు అడుగుతారు. పిల్లల హడావిడితో ఇంత వంట చేయాలంటే కష్టం. ఇక్కడైతే అమ్మ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వంట సమస్య కూడా లేదు. అమ్మకి అలవాటే కాబట్టి ఆవిడ చేస్తుంది. ఊరికే మనం వచ్చి పని చూసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. అదే అన్నాడు తను. అప్పుడు తను మాత్రం ఊరుకున్నాడా? తమ్ముడు పిల్లల్ని మరదల్ని తీసుకురాకుండా ఒంటరిగా వచ్చిన కారణం కూడా అడిగేశాడు. వాడు మాత్రం తక్కువవాడా? పైకి చెప్పే కారణం ఒకటి, భార్యకి సెలవు దొరకలేదని, పిల్లలకి పరీక్షలని. కాని లోపలి ఉద్దేశం వేరు.
తన భార్య తప్పించుకోగాలేనిది వాడి భార్య మాత్రం ఎందుకు తప్పించుకోకూడదని వాడి ఆలోచన. అమ్మ ఈ సంభాషణ విని ఉంటుంది, అందుకే ఇలా ఉత్తరం రాసింది. ఒక్క క్షణం అతని మనసు సిగ్గుతో చితికిపోయింది. నిజానికి తనలా మాట్లాడకుండా ఉండవలసింది. అమ్మ ఆశించిన సమాధానం వేరుగా ఉండుంటుంది. ఉత్తరంలోకి వెళ్లాడు మళ్ళీ. నిజానికి మీరిక్కడికి నా తృప్తి కోసం వస్తున్నారని జవాబు చెప్పి ఉన్నా ఎంతో సంతోషించేదాన్ని. ఎందుకంటే చనిపోయిన మీ నాన్నగారి మీద కాకపోయినా బ్రతికున్న నా తృప్తి కోసం ఆలోచిస్తున్నారని. కాని మీ సుఖాలే తప్ప నా గురించి ఆలోచన మీకు రాలేదు. ఇంత వయసొచ్చిన అమ్మ ఎలా వంట చేస్తుందోనన్న ఇంగిత జ్ఞానం మీకు లేకపోయింది. ఓపిక లేకపోయినా నాన్నగారి మీద ప్రేమతో నేను చేస్తున్నానన్న ఆలోచన మీకు రాలేదు. కేవలం వంట మనిషి ఖర్చు తప్పిస్తున్నానన్న ఆలోచనే వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంది? మా చిన్నతనపు రోజుల్లో మా పెద్దవాళ్లు ఇలా తద్దినాలు పెట్టాలంటే అధిక సంతానాలు, ఆర్థిక బాధలతో బ్రతుకున్న వాళ్ళకి తిండి పట్టడమే కష్టంగా ఉండి చనిపోయిన వాళ్ళకి తద్దినాలు పెట్టాలంటే ఖర్చు, శ్రమ అని బాధపడేవాళ్లు. అయినప్పటికీ వాళ్లు ఆచారాన్ని వదులుకోలేక ఎలానో తంటాలు పడేవాళ్లు. అయినా నాకు అప్పటికీ ఆశ్చర్యం వేసేది. కనిపించిన తల్లిదండ్రుల బాధ్యత నిర్వర్తించడానికి అంత ఆలోచిస్తున్నారు ఏమిటా అని. అందుకే మా సాయశక్తులా మీలో ఆప్యాయతలని, ప్రేమాభిమానాలను పెంచటానికే ప్రయత్నం చేశాము మేమిద్దరము. మీకు కష్టాలు తెలియకపోయినా జీవితం పట్ల సదవగాహన ఉండేటట్లుగా పెంచామని తృప్తి పడుతుండేవాళ్ళం. కాని మా పెంపకంలో లోపమో, మీరు తిరిగే వాతావరణ ప్రభావమో గాని మీలో మార్పొచ్చింది. ఒకడికేమో అమ్మ అన్ని ఏర్పాట్లు చేస్తుంది, మనం వెళ్లి కాసేపు నిలబడితే చాలన్న ఆలోచన. కనీసం పురోహితుడికిచ్చే దక్షిణ తాంబూలాల గురించి కూడా ఆలోచించిన పాపాన పోలేదు మీరు. ఆ ఖర్చు కూడా అమ్మ చూసుకుంటుందని ధీమా. వాడు వాడి భార్య సుఖపడలేదని, నాకు నా భార్యకెందుకీ తద్దినమని రెండో వాడి ఉద్దేశం. ఎవరి భార్యలు కష్టపడటం వాడికిష్టం ఉండదు. అందుకే ఒంటరిగా వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు. ఆర్థికంగా మీకిద్దరికీ ఏ బాధలు లేవు. పైగా మంచి ఉచ్చస్థితిలో కూడా ఉన్నారు. అయినా మీ తండ్రి గురించి ఒక్కరోజు కష్టపడటానికి మీకు మనసు రాలేదు. అసలు తద్దినం ఉద్దేశం ఏమిటో తెలుసా? చనిపోయిన వారి పేరుతో ఒక్కరోజు ఇంత అన్నదానం చేస్తారని, కనీసం ఆ రోజైనా పెద్దలను తలుచుకుంటారని. అంతేకాని తిట్టుకుంటూ ఎన్ని చేసినా, ఎంత యథావిధిగా చేసినా ఫలితం ఉండదు. వాళ్ల మీద ప్రేమతో ఒక మనిషికి తృప్తిగా భోజనం పెట్టినా చాలు. మనసులో లేకుండా ఎన్ని చేస్తే ఏం లాభం? మీ ఉద్దేశాలు తెలిసినాక ఇలాంటి కొడుకులున్నందుకు ఎలా గర్వించాలో అర్థం కావటం లేదు. సాధారణంగా పున్నామ నరకం నుండి తప్పిస్తారు కాబట్టి కొడుకులనేవాళ్లు ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. మేమలా కోరుకోకపోయినా పుట్టిన మీ ఇద్దరినీ ప్రేమగానే పెంచాము. మీ సంస్కారాలు అర్థమయ్యాక ఇక పున్నామ నరకం నుంచి భయపడవలసిన అవసరం కనబడలేదు. అందుకే మీకు ఈ శ్రమ తప్పించాలనే నేను మీ నాన్నగారు సంపాదించిచ్చిన ఆస్తిలో ఇల్లు తప్ప మిగతాదంతా దేవాలయాల వాళ్లు ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన పథకానికి రాసిచ్చేశాను. పోతే ఇల్లొకటి ఉన్నది, దానిని మీకిద్దరికీ చెరిసగం ఇచ్చేశాను. అది ఉంచుకుంటారు, అమ్ముకుంటారు నాకనవసరం. నాకు నెల నెలా కొంత డబ్బు ముట్టే ఏర్పాటు చేసుకుని తీర్థయాత్రలకి వెళ్లిపోతున్నాను. కొడుకులు కర్మకాండలు చెయ్యాలని, తద్దినాలు పెట్టాలని నాకే కోరిక లేదు, ఆశించటమూ లేదు. ఈ గుండె ఎప్పుడు ఆగిపోతే అప్పుడే శాశ్వత విశ్రాంతి తీసుకుంటాను. అప్పటి వరకు ఇలా నిరంతర యాత్రలో ఉంటాను. మీ అమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.